ముఖ్యంగా 2020 నుంచి 24 వరకు కూడా ఏ రైతు కూడా నాకు ఇవి కావాలని బయటికి రాకోకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు విత్తనాలు వారికి కావాల్సినట్టు అన్నీ కూడా చేసేది దొరికేట్టు కూడా. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో ఆ పరిస్థితులు దాపురించినాయి. ఆ పరిస్థితులను తీసుకొచ్చేశారు. ఇన్సూరెన్స్ కూడా అట్లే ఉంది, పరిస్థితి కూడా ఉంది. ఇంతవరకు 2023ది లేదు, 24ది ఇవ్వలేదు, ఖరీఫ్ది కానీ రబీది కూడా ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ మొత్తం ఇదంతా కూడా ఈ సంవత్సరం కూడా ప్రీమియం కూడా కట్టలేదు. అసలు ఈ బీడు భూముల పరిస్థితికి ఏం చేస్తారు? కనీసం ఇంకోటి కూడా చెప్తాను, రేపు డిఆర్సీలు డిస్కస్ చేయండి. దగ్గర ఈ 3.5 లక్షల ఎకరాలు ఇంకా బీడు ఉంది. ఈ 3.5 లక్షల ఎకరాల్లో అయినా కూడా సెప్టెంబర్ ఆఖరి కానీ అక్టోబర్లో వచ్చేసి శనగ వేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ పంట వేస్తున్నామని చెప్పి రైతును అడిగేసి అక్కడే ఆ పంటకు కావాల్సిన ప్రీమియం కూడా ఒత్తురు చెల్లించుకునేవారు. ముందు వ్యవసాయదారులు రైతులే చెల్లించేవారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రభుత్వమే చెల్లించేది. ఇవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లేకుండా ఇన్సూరెన్స్ కూడా బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే భుజస్కంధాలపైన కూడా వేసుకొని వారి తర్వాత ఎక్కడైతే ఈ రైతు సేవా కేంద్రం ఎక్కడైతే వాళ్ళు ఎన్రోల్ చేశారో క్రాప్ అనేది కూడా అక్కడ కూడా పెట్టేసి అక్కడే గ్రామానికి కూడా అక్కడ పెట్టి అదే పనికి ఉద్యోగస్తులను కూడా పెట్టి ఏ పంటలు వేసినారో అని చెప్పి తీసుకొని ఆ పంటలకు అనుగుణంగా వాళ్ళు ప్రీమియం కూడా కట్టేవారు, కూడా చెల్లించి కూడా నష్టం అనేది కూడా ఆ సీజన్లోనే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అది లేదు. ఓ సంవత్సరం నుంచి లేదు, లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరం లేదు. ఇప్పుడు 35-36% మంది ఇన్సూరెన్స్ ఇచ్చేసి వారి పరిస్థితి ఏమో చాలా అగమ్యగోచరంగా కూడా ఉంది. ఎవరు కానీ పట్టించుకోలేదు. అసలు మా భయం అంతా ఏమంటే మేము కోరుకోలేదు కానీ రాకూడదని ఆ పరిస్థితి గతంలో. ఎందుకంటే ఈ దేశంలోనే తక్కువ వర్షపాతం ఉన్న ఈ జిల్లాలో రెండోది ఉండేది అనంతపురం జిల్లాలో వలసలు కేవలం రైతు కూలీలు వలసలే కాదు, రైతులు కూడా వలసలు పోయినారు. కడుపు చేత పట్టుకొని పిల్లలను కూడా తీసుకొని రోడ్డు పక్కన బెంగళూరు సిటీ, బాంబే, హైదరాబాద్ అక్కడ పోయి యాక్సిడెంట్ అయిన వైనాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తగ్గిపోయాయి గత 3 సంవత్సరాల నుంచి. కంప్లీట్గా లేకుండానే పోయినాయి. బయటికి వలసలు అనేది కూడా లేకుండా పోయాయి. ఆత్మహత్యలు కూడా చాలా తగ్గిపోయాయి. ఈరోజు మళ్ళీ కూడా ఆత్మహత్యలు మన దగ్గర కాదు, ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, అనంతపురం, గుంటూరు అంటే పల్నాడు జిల్లాలో ఆత్మహత్యలు కూడా అధికారికంగా 35 మంది అని అంటున్నారు. కానీ ఇటీవల ఇంకా అంతకంటే కూడా ఎక్కువ కూడా జరిగింది. ఇదేదో నేను ఇక్కడ ఉండి చెప్పడం లేదు, ప్రభుత్వ లెక్కల ప్రకారమే నేను చెప్తాను ఇవన్నీ కూడా.